జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. నేడు ధనుర్మాసంలో 5వ రోజు మన అమ్మ ఆండాళ్ళ తల్లి తిరుప్పావై పాసురాల్లో 5వ పాసురం ఈరోజు అమ్మ గానం చేయబోతోంది. మొదటి 4 పాసురాల్లో దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ధనుర్మాస వ్రతానికి కావలసిన వాళ్ళ గోపికలందరినీ కూడా అమ్మ ఆహ్వానిస్తూ వచ్చింది. అయితే మన అమ్మ మొదటి పాసురంలో తన తోటి గోపికలందరినీ కూడా ఆహ్వానించి, ఓ భాగ్యవంతులారా రండి, అందరూ కూడా చక్కగా భగవంతుణ్ణి దర్శించడం కోసం, భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడం కోసం, భగవంతుడి నుంచి పరా అనే వాయిద్యాన్ని పొందడం కోసం, భగవద్ అనుభవం కోసం మనం అందరం వెళుతున్నాము. ఈ దివ్య వ్రతం ధనుర్మాస వ్రతం చేస్తున్నాము, మీరందరూ రెండర్రా అని అమ్మ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే 2వ పాసురంలో అమ్మ ఈ ధనుర్మాస వ్రతానికి కావాల్సినటువంటి 10 నియమాలను కూడా చాలా చక్కగా అమ్మ చెప్పడం జరిగింది. ఇంకా 3వ పాసురంలో ఇది ఆశీర్వచన పాసనంగా మనం మాట్లాడుకుంటాం. అమ్మ చాలా చక్కగా బలిచక్రవర్తి గురించి చాలా చక్కని విశ్లేషణ అనేది అమ్మ 3వ పాసురంలో ఇవ్వటం జరిగింది. ఇంకా 4వ పాసురంలో అమ్మ ఈ ధనుర్మాస వ్రతానికి కావాల్సింది స్నాన విధి. ఈ స్నాన విధి కావాలంటే నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే పర్జన్య దేవుడు మనకి అవసరం ఉండాలి, అంటే వానదేవుడు ఉండాలి. పరిశీలిస్తేనే కదా నీళ్లు వచ్చేవి. అంతంత మాత్రంగా ఉన్నటువంటి నీళ్లలోకి రావాలంటే పర్జన్య దేవుడు రావాలి. అందుకనే అమ్మ స్వామిని కీర్తిస్తూ ఆలిమలై కన్నా అంది. అంటే ప్రకృతిలో దేవుణ్ణి చూస్తోంది, దేవుణ్ణిలో ప్రకృతిని చూస్తోంది మన ఆండాళ్ళ తల్లి. అంత చక్కగా అమ్మ చూస్తోందనమాట. ప్రకృతిలో దేవుణ్ణి, దేవుణ్ణిలో ప్రకృతిని గోచరిస్తూ అలా పర్జన్య దేవుణ్ణి ఆహ్వానించి ఎలా వర్షం కురవాలో చెబుతూ అమ్మ అదేవిధంగా పోలికలు అంటే ఉపమానాలు చేస్తూ 4వ పాసురాన్ని అమ్మ మొన్న కంప్లీట్ చేసిందనమాట. అయితే అమ్మ చాలా చక్కగా చెప్పుకుంటూ వస్తుంది. భగవతత్వంలో 5 విధానాలు ఉంటాయని ఆగమాలు చెబుతున్నాయని అమ్మ చెబుతూనే తిరుప్పావై 1వ పాసురం పరమపదంలోని నారాయణ పరత్వాన్ని తెలియజేస్తుందని, 2వ పాసురం పరవాసుదేవతత్వ వ్యూహతత్వాన్ని తెలియజేస్తుందని, 3వ పాసురం వామనావతార విభవతత్వాన్ని తెలియజేస్తుందని, 4వ పాసురం అంతర్యామి తత్వాన్ని తెలియజేస్తుందని మనం నేర్చుకున్నాం. ఈరోజు 5వ పాసురం మన అమ్మ ఏం తెలియజేస్తుందంటే అర్చామూర్తి తత్వాన్ని తెలియజేయబోతోంది. ఈరోజు పాసురంలో అర్చామూర్తి తత్వం గురించి అద్భుతమైన విశ్లేషణ అమ్మ ఇవ్వబోతోంది. ఆహ్వానం అనేది అయిపోతుంది, అందరినీ పిలుస్తుంది అమ్మ. రేపటి నుంచి 6వ పాసురం నుంచి శ్రీవ్రతము అంటే ఈ ధనుర్మాస వ్రతము మొదలవుతుంది. అసలైన గోపికలు ఉంటారు, వాళ్ళని పిలవడానికి వీళ్లతో పాటు అమ్మ వెళుతుంది. అక్కడి అంటే రేపటి నుంచి వచ్చేది అసలైన శ్రీవ్రతం కింద మనం మాట్లాడుకుంటాం, అంటే 6వ పాసురం నుంచి వచ్చేది. ఇప్పుడు అమ్మ మిగతా తన తోటి గోపికలందరినీ కూడా ఆహ్వానిస్తోంది. అయితే
గోపికలందరూ ఒక చోట చేరినప్పుడు ఏదో ఒక మాటలు మాట్లాడుకుంటారు కదండి, సహజం. ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు స్నేహితులందరూ ఒక చోట కూర్చుంటే మీటింగ్ గురించో లేదా వేరే వాళ్ళ గురించో దేని గురించో మాట్లాడుకుంటాం. సహజంగా దేనికోసం వెళ్తున్నామో దాని గురించి మాట్లాడుకోవడం సమంజసం, సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఇక్కడ గోపికలకు కూడా అదే జరిగింది. మన అమ్మ గోదాదేవి పిలుపు మేరకు గోపికలందరూ ఒక చోట చేరారు. చేరితే అక్కడ ఒక గోపిక, అంటే ఇక్కడ అందరూ చేరినప్పుడు ఏదో ఒక సందేహాలు వస్తూ ఉంటాయి కదండి. ఆ సందేహాల్లో ఒక గోపిక చాలా తెలివైన గోపిక అనమాట. ఏమని చెప్తోందంటే, శ్రేయాంసి బహు విజ్ఞాని భవంతి మహతామపి అంది. అంటే ఏమని చెప్పింది, ఎన్నో జన్మల బట్టి మనం తప్పులు చేసుకుని ఉండొచ్చు, ఈ జన్మలోనే ఎన్నో తప్పులు చేసుకుని ఉండొచ్చు. ఆ జన్మ తప్పులకి గొప్పవారికైనా ఆటంకాలు వస్తాయి కదా. బహుశా ఆ తప్పుల కోసం మనం చేయటం వలన ఏమైనా ఆగిపోతుందా, మనం పుణ్యకార్యం ఏమైనా ఆగిపోతామో, ఒకవేళ వెళ్ళగలిగినట్లయితే ఆ తప్పులన్నీ కూడా కృష్ణ కైంకర్య భాగ్యం పొందితే ఆ తప్పులన్నీ కూడా పోతాయి కదా అనే ఆలోచనలో ఒక గోపిక సందిగ్ధంలో మాట్లాడుతుంది. వెళితే పాపాలన్నీ నశిస్తాయి, వెళ్ళలేకపోతున్నాం అనుకో ఆ పాపాలే వెంటాడి మనం వెళ్ళలేకుండా చేస్తున్నాయి. అంటే సహజంగా మనకు వచ్చేటటువంటి ఆలోచనలు అక్కడ గోపిక వచ్చినాయండి, అంతే. ఆ గోపిక అంది. అంటే అమ్మ అక్కడ సాక్షిభూతంగా నిలిచి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది, అంతే అమ్మ. మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, అందరూ మాట్లాడుకుంటారు. అప్పుడు ఇంకో గోపిక, నిజమే నువ్వు చెప్పింది కరెక్టే, బాగానే చెప్పావు నువ్వు. ఎందువల్లంటే శ్రీరామ పట్టాభిషేకానికి తొలత విఘ్నం వచ్చింది కదా, ఇక విధి ముందు మనం ఎంతవారం శ్రీరాముడికే విఘ్నం వచ్చింది, మనకెంత అంటూ ఎంత చక్కగా చెప్పిందో చూడండి. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనే మాట అన్నది మరొక గోపిక. అప్పుడు అంటే పుణ్యపాప రూప కర్మలు చేసిన వారు తప్పక అనుభవించి తీరాల్సిందే. అది పుణ్యమైన పాపమైన ఆ కర్మలు చేస్తే, ఆ రూపకర్మలు చేసిన వారు తప్పక అనుభవించాలి. పుణ్యం చేస్తే పుణ్యం అనుభవించాలి, పాపం చేస్తే పాపం అనుభవించాలి, అనుభవించక తప్పదు. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అనే మాట అనేసింది అక్కడ ఉన్నటువంటి ఇంకో గోపిక. అంటే అక్కడ మిగతా గోపికలు ఉంటారు కదా, వెంటనే ఇంకో గోపిక, ఏమంటారా మీరు అందరూ కర్మల గురించి మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ స్వామిని దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఈ మాటలేంటి మీరు అంది ఒక గోపిక. ఇంకో గోపిక అంది, ఆగమ్మా నువ్వు, అసలు కర్మ అంటే ఏంటో తెలియకుండా మనం అన్నీ ఏం మాట్లాడుకుంటాం అని. అక్కడ ఇంకో పెద్ద గోపిక ఉంది, పెద్ద ఆవిడ, ఉన్న వాళ్ళలో పెద్ద ఆవిడ ఏమంటారా మీకు కర్మ అంటే తెలీదా, అసలు ఎవరో ఇంకో గోపిక వచ్చి అసలు కర్మ అంటే ఏంటమ్మా నాకు చెప్పు అండి. మన అమ్మ అలా చూస్తోంది, అందరినీ అలా దూరం నుంచి చూస్తోంది, వీళ్ళ మాటలు వింటోందమ్మ. ఆ పెద్దవాడు వచ్చి, ఒరే మీకు ఎవరికి తెలియదా కర్మ అంటే, చెప్తాను వినండి. అక్కడ చర్చ బిగినయిందనమాట. ఆ గోపికల్లోనే చర్చ బిగినైపోయింది. ఎలాగా దీని మీద కర్మ గురించి, అసలు ఏంటి కర్మ అంటే ఏంటో మిగతా వాళ్ళకి కొంతమంది తెలియట్లా, కొంతమందికి తెలుసు. అనుభవజ్ఞరాలైనటువంటి గోపిక మాట్లాడుతోంది. కర్మ అంటే మనం చేసే పని కాదురా నాయనా, ఆలోచన కూడా కర్మే, చేసే పనే కాదు ఫలితం కూడా కర్మే, కార్యకారణముల గొలుసు కర్మ అంటారు. గుర్తుపెట్టుకోండరా మీరు, కార్యకారణములు ఏవైతే ఉన్నాయో ఆ గొలుసే కర్మ. కర్మ 3 విధాలుగా ఉంటుందర్రా, మీరు వినండి, చాలా జాగ్రత్తగా వినండి. పెద్దవాడు చెప్తుందనమాట, మీరు జాగ్రత్తగా వినండి. సంచితము అంటే ఎన్నో జన్మల్లో చేసినది, అంటే మనం బ్యాంకులో వేసుకునే ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది అనమాట. అంటే వేటగాడి అమ్ముది పొదలో భద్రపరిచిన బాణం వంటిది అనమాట. అదేవిధంగా ప్రారబ్ధం, రెండో దాన్ని ప్రారబ్ధం అంటారు. అంటే సంచిత కర్మలో నుండి ఈ జన్మలో ఈ శరీరంతో మనం మేలుకుని ఉన్నప్పుడు, నిద్రించున్నప్పుడు, కలగంటున్నప్పుడు మనం అనుభవించుటకి కేటాయించిన సుఖ దుఃఖ రూప ఫలితములిచ్చు పుణ్య పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారబ్ధం. ఇది బ్యాంకులో మనకున్న రికరింగ్ డిపాజిట్ వంటిది. అంటే ఇది వేసిన బాణం వంటిది, వేటగాడు వేసినటువంటి బాణం వంటిది. ఫలితం తప్పనిసరిగా అనుభవించాల్సింది. ఈ ప్రారబ్ధానికి తప్పించలేము, ఫలితం అనుభవించాల్సిందే. ఇవాళ కదా రేపైనా ఆ ప్రారబ్ధాన్ని నెత్తి మీద పెట్టుకోవాల్సిందే. ఏదో తప్పించుకుంటామంటే అది
అభూత కల్పనలు. ప్రారంధం ఇవాళ నువ్వు ఏమి చేసుకున్నా రేపటి రోజు ఖచ్చితంగా అది అనుభవించి తీరాల్సిందే ప్రారంధాన్ని. ఆగామి ఈ జన్మలో చేసుకుంది ముందు నిలువలో కలిసి వచ్చే జన్మలో అనుభవించదగిందిగా ఉంటుంది. ఇది బ్యాంకులోని కరెంటు డిపాజిట్ వంటిది, వేయుటకు సిద్ధంగా చేతిలో ఉన్న బాణం వంటిది. ఇలాగా అక్కడ ఉన్నటువంటి పెద్ద గోపిక వాళ్ళందరికీ కూడా సంచితము ప్రారంధము ఆగామి కింద అక్కడ ఉన్నటువంటి గోపికమ్మ చెప్తూ ఉంటుంది. సరే, ఈ కర్మలు ఎలాంటివంటారా వినండి చాలా జాగ్రత్తగా. కర్మలు మామిడి పండ్లు కాపుల్లాంటివి స్థూల సూక్ష్మ కారణ శరీరాలనే గడ్డి పొరల్లో మాగిన పండిన కర్మలను తీసి భగవంతుడు 7 జన్మలకే కేటాయిస్తాడు. పోనీ పుణ్యకర్మలు ఎక్కువ చేస్తే పాపకర్మలు నశిస్తాయి కదా అంటే లాభం లేదు. దేని అకౌంట్ దాందే. నేను పుణ్యకర్మలు ఎక్కువ చేసుకోవడం వలన పాపకర్మలు పోతాయి కదా అని మీరు అనుకుంటున్నారేమో. అస్సలు అలా అనుకోవద్దు. ఏ అకౌంట్ ఆ అకౌంటే. పుణ్యకర్మ అకౌంటే, పాపకర్మ అకౌంటే. ఇందులో పుణ్యకర్మలు ఎక్కువ చేయడం వల్ల పాపకర్మలు ఒక్కొక్కటి కొట్టేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడంటే అది చాలా పొరపాటే. మీ పుణ్యకర్మలు ఎన్నోతే చేసావో దానికి తగ్గట్టుగా పాపకర్మ చేస్తుంటే ఆ పాపం అనుభవించాలి, ఇటు పుణ్యం అనుభవించాలి. పుణ్యకర్మ పాపకర్మ రెండూ దేనికదే పోవలసిందే తప్ప ఏది కాదు. అంటే పక్కన ఇంకో గోపిక అబ్బో ఎంత చిక్కొచ్చి పడింది, ఈ మాట వింటుంటే అసలు నాకు భయం వేస్తోంది అంది ఒక గోపిక. ఇప్పుడు ఒక జ్ఞానం గల గోపిక వెంటనే అందుకుంది. ఆ మాట విన్న వెంటనే ఇంకో గోపిక అంది కదా, అబ్బో ఎంతో చిక్కొచ్చి పడింది. ఇంతవరకు మేమేమనుకున్నాం, పుణ్యకర్మ చేస్తే పాపకర్మలు తగ్గిపోతాయేమో అని అనుకున్నాం. నువ్వేంటి ఇలా అనేసావు? పుణ్యకర్మ వేరు, పాపకర్మ వేరు, 2 అకౌంట్లు వేరేం చెప్తున్నావు నువ్వు అని అంది ఓ గోపిక. అప్పుడు జ్ఞానం ఉన్నటువంటి గోపిక మాట్లాడుతోంది. క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టియే పరావరే అనే మాట అనేసింది. ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆ పరమాత్మని దర్శింపగనే కర్మలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతాయి. ఇది ఖచ్చితంగా నేను చెప్పే మాట. ఇది నేను చెప్పే మాట కాదండరా, ఉపనిషత్తులు చెప్పే మాట. పెద్దలు నుంచి విన్నాను నేను చెప్పట్లేదు. మన ఊళ్ళో పెద్దలు మాట్లాడుకుంటుంటే క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టియే పరావరే అనే మాట అంటుంటే ఉపనిషత్ వాక్యాలు చెబుతుంటే నేను విన్నాను. అది మీకు నేను చెప్తున్నాను అంతే. నేనేదో జ్ఞానవంతురాలను చెప్పట్లా అని చెప్పి ఇంకా చెప్తోంది. మన కర్మలకు ఫలమునిచ్చేవాడు భగవానుడే కానీ కర్మలు కావు. మన కర్మలకు ఫలాన్నిచ్చేది ఎవరయ్యా? భగవానుడే కానీ కర్మలు కావు. మనకు సుఖము పుణ్యకర్మల వలన, దుఃఖము పాపకర్మల వల్ల వచ్చుచున్నదని అనుకుంటున్నాం. ఇది సరికాదు. మనకు సుఖ దుఃఖములు ఇచ్చినవి ఎవరయ్యా అంటే ఆ పరమాత్ముని అనుగ్రహ నిగ్రహములే కానీ సాక్షాత్తు కర్మలు కావు. ఏ కర్మ మనం చేసినందువలన పరమాత్మ అనుగ్రహం లభించిందో అదే పుణ్యకర్మ. ఏ కర్మ చేసినందువల్ల పరమాత్మ నిగ్రహం ప్రాప్తించునో అది పాపకర్మ. కాబట్టి పుణ్యకర్మ అయినా పాపకర్మైనా భగవాను నుంచే మనం లభ్యమవుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఎక్కడ తెలుసుకున్నానో నాకైతే తెలియదు అందర్రా. నేను పెద్దలు ఎవరో మాట్లాడుకుంటుంటే ఆ మాటలు విని మీకు చెప్తున్నాను అంతే. గుర్తుపెట్టుకోండి, నాకైతే ఏమీ తెలీదు. పెద్దల ఆచరణ బట్టి మన ప్రవర్తనను తీర్చిదిద్దుకుని భగవద్ అనుగ్రహం పాత్రలు కావాలను అని నేను చెప్తున్నాను అంతే. నాకు తెలిసింది చెప్తున్నాను. గోపికి చెప్పింది. అప్పుడు సంచిత కర్మలు నిప్పులు వేసిన దూది వలె నశించిపోతాయి. ఆగామి కర్మలు తామరాకుపై నీటి బొట్టు వలె అసలు అంటనే అంటావు. అంటే వెంటనే ఇంకొక పక్కన గోపిక అయితే ప్రారబ్ధ కర్మ అనుభవించి తీరాల్సిందే కదా అని ఒక గోపిక నిస్పృహగా మాట్లాడింది అనమాట. అప్పుడు మన అమ్మ మాట్లాడింది. అంతవరకు మాట్లాడిన తర్వాత అన్నీ వింటోంది మన అమ్మ. అప్పుడు మన గోదా అమ్మ మాట్లాడటం, ఆండాళ్ళ తల్లి మాట్లాడటం ప్రారంభించింది. శరణాగతి రహస్యం తెలుసుకున్నవారు ఎప్పుడూ కూడా నిరాశపడకూడదు. శరణాగతిని పట్టుకుంటే నిరాశ అనేది ఉండదు. భగవంతునిగాక ఇతరములు అనగా కర్మలను జ్ఞానమును భక్తి ఉపాయములుగా ఆశ్రయించే వారికి ప్రారబ్ధం తీరు వరకు, శరీరం పతనం వరకు నిరీక్షింపవలసి ఉంటుంది. కానీ మనకు కాదు.
మనం ఎలాంటి వారం? మనము ప్రపన్న కుటుంబానికి చెందినవారం. మనకి శరణాగతే లెక్క. శ్రీమన్నారాయణుడే ఉపాయమని పూర్తిగా నమ్మినవారం. మనకింకో మాటలు ఏమీ తెలియవు. మీరేవో చెప్తున్నారు, సంచితము, ఆగామి, ప్రారంధము. నాకు అవుతే ఏమీ తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే శ్రీమన్నారాయణుడే నాకు తెలుసున్నది. ఇంకెంతకన్నా నాకు తెలియదు. ఈ కర్మలు ఉన్నాయా లేవా, జరుగుతున్నాయా జరగవా, దాని గురించి నేను మాట్లాడను. శ్రీమన్నారాయణుడే. ఎందువలన మన అందరం ప్రపన్న కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. శ్రీమన్నారాయణుడే ఉపాయమని పూర్తిగా మనం నమ్మిన వారం. ప్రారబ్ధమును కూడా భగవంతుడు మనచే సుఖంగా అనుభవించినట్లు చేసి తనతో సాయుధ్యాన్ని మనకి అందిస్తాడు. ఇందులో సందేహమే లేదు. నేను నమ్మింది అది. మనం అందరం ప్రపన్న కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఈ కర్మల గురించి ఇంకా మీరు మాట్లాడకండి. ప్రారబ్ధ కర్మాన్ని, సంచితమని, ఆగామని వద్దు. ఇదంతా శ్రీమన్నారాయణుడే. ఏం చేసినా ఆయనే. అలా అనుకోండి, మీరు అందరూ ఆనందంగా ఉంటారు. అనగానే అక్కడ వాళ్ళందరూ ఒక్కసారి మొహం విచ్చుకుంది. అంటే వీళ్ళందరూ కర్మల గురించి మాట్లాడుకుంటూ ఇలా మాటల్లో కొంతమంది డ్రాప్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కదా. అప్పుడు అమ్మ అందుకుని మాట్లాడింది. ఏమండరా, పిచ్చి మాటలు మాట్లాడకండి. ఈ మాటలన్నీ తర్వాత మాట్లాడుకోండి. అంతా సర్వం శ్రీమన్నారాయణుడే. అంతర్బహిశ్చత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతా సర్వం ఆయన వ్యాపించి ఉన్నాడు. ఏం చేసినా ఆయనే. మంచి చేసినా ఆయనే, చెడు చేసినా ఆయనే. ఇంకెందుకు మీరు ఆలోచిస్తారు? ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ ఆయనే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అనంది. అనంగానే ఒక్కొక్కళ్ళ మొహాలు వెలిగిపోతుంటే అప్పుడు గోదామాత చెబుతోంది, మనం అందరం కూడా ఇలాంటి మనస్సులో అన్ని బీజాలు తీసి పక్కన పెట్టండర్రా. శ్రీమన్నారాయణ వైపే దృష్టి పెట్టండి. మనం అవిఘ్నముగా శ్రీవ్రతం సాగుటకు, కర్మలు తొలగి వారి కోరిన ఫలాలు అందించడం కోసం, సులభోపాయం కోసం మనం ఈ పాసురాన్ని మనం పాడుకుంటూ వెళ్తున్నాం. మీరు ఇంక మిగతావన్నీ ఆలోచించకండి. మనం శ్రీవ్రతం చెయ్యాలి అంటే ఈ గానం చేసుకుంటూ స్వామి దగ్గరికి వెళ్తున్నాం. మనం ఆ పరా వాయిద్యమును కోసం మనం వెళ్తున్నాం. స్వామిని పొందడం కోసం వెళ్తున్నాం. ఇవన్నీ మీరు పక్కన పెట్టండి అని అమ్మ ఈరోజు 5వ రోజు పాసురాన్ని అత్యద్భుతంగా అమ్మ గానం చేస్తుంది. ఈ పాసురంలో ఏంటయ్యా అంటే మెయిన్ మాట్లాడుకోవాల్సింది అత్యామూర్తి తత్వాన్ని చెబుతోంది అమ్మ. ఎంత చక్కగా చెప్పిందో, అందరు చెప్పింది వింది. ఎంత ఓపిగ్గా విందో అమ్మ. అందరు చెప్పింది విని చివర్లో మాట్లాడింది. శ్రీమన్నారాయణ తప్పించి ఇంక నాకేం కనిపించట్లేదు, ఆయనే. మంచి అయినా చెడు అయినా ఆయనే అనంది. ఇంకంతే, అందరూ అసలు వెలిగిపోయారు. మొహాలు కూడా వెలిగిపోయాయి. వెంటనే అమ్మ అప్పుడు 5వ పాసురాన్ని గానం చేస్తూ చక్కగా వెళ్తోంది. అమ్మతో పాటు మనం కూడా గానం చేద్దాం. ఆ గానం చేసిన తర్వాత ఆ పాసురం యొక్క విశ్లేషణ మనం మాట్లాడుకుందాం. మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மடிவிளக்கை தாய் குடல் விளக்கம் செய்யது தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுத்து வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதருவா நிந்தனவும் தீனில் தூசாகும் செப்பேலோரெம்பாவாய் మాయా విమన మధుర అధినాదుడు హరే కూలంకష స్వచ్ఛ యమునా తీర విహారీ గోపాల వంశమున భాసించు మణిద్వీపము తల్లి కడుపునకు చల్లని వెలుగు దామోదరుదరికి పరిశుద్ధిగా నీగి సుమములరువే సేవించి నోరార కీర్తించి మనసార జానింప ఆగామి సంచిత పాపములన్నీయు నిప్పులో తూలికలగును నామము అనుసంధింప జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. ఆహా, ఎంత చక్కగా అమ్మ గానం చేసిందండి 5వ పాసురాన్ని. అంటే ఇక్కడ వరకు ఆహ్వానం, అందరినీ ఆహ్వానించింది అమ్మ. అక్కడ ఉన్నటువంటి చిన్న పెద్ద ఎవరైతే ఉన్నారో ఆహ్వానించింది. ఒక తత్వాన్ని ఎరిగిన వారిని వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆహ్వానిస్తుంది తర్వాత పాసురాల్లో. అంటే రేపటి నుంచి వచ్చే పాసురం
అంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతము ఖచ్చితంగా ప్రారంభమవుతోందని మనకు అర్థమైపోతుంది. ఇప్పటి వరకు ఆహ్వానాలే వచ్చినాయి. అమ్మ చిన్నా చితగా అందరినీ పిలుచుకుంటూ వెళుతోంది. రేపటి నుంచి గొప్ప గొప్ప వారితో పరిచయాలు, గొప్ప గొప్ప విషయాలు మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈ పాసురంలో అమ్మ ఒక చక్కటి పదాన్ని వేసింది. మాయనై అనే మాటని అంది. అంటే ఆశ్చర్యములకు చేష్టితములు గలవారును అని అర్థం. ఎల్లప్పుడూ భగవత్ సంబంధం కల ఉత్తర మధురకు నాయకుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుతోంది ఇప్పుడు అమ్మ. పవిత్ర అగాధమునకు జలము ప్రవహించు యమునా నది రేవే తన విలాసముగా తన చిరునామాగా చేసుకున్నవాడు, గోపవంశమునకు వెలుగై మంగళదీపమును తల్లి యశోద గర్భమున ప్రకాశింపచేసిన దామోదరుని వద్దకు మనం పరిశుద్ధిగా వెళ్ళి పవిత్ర పుష్పములతో అర్చించి నమస్కరించి నోరారా కీర్తించి మనసారా ధ్యానించినచో సంచిత ఆగామి పాపములన్నీయూ అగ్నిలో పడిన దూదివలే భస్మం అయిపోతాయి. ఇందాక మీరు మాట్లాడుకుంటున్నారు చూసారా, ఇవన్నీ కూడా సంచిత ఆగామి పాపాలన్నీ కూడా ఆ బడబాగ్నిలో దూదివలే భస్మం అయిపోతాయి. ఆయన దర్శన భాగ్యంతో చాలు ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ మనకు పోతాయి. అంత గొప్పవాడు, ఉత్తర మధురకు నాయకుడైన వాడు. అదేవిధంగా యమునా నదే అడ్రస్ కలిగిన వాడైనా, యమునా నది రేవే ఆయనకి అడ్రస్, వేరే అడ్రస్ ఏం లేదు, అక్కడే కూర్చునేవాడైనా. గోపవంశానికి వెలిగినటువంటి వాడు, గోకులానికి వెలుగు అయిన తల్లి యశోద గర్భాన ప్రకాశించినటువంటి దామోదరుడు ఆయనే. ఆయన దగ్గరికి మనం పరిశుద్ధంగా వెళ్తున్నాం. ఆ వెళ్ళేటప్పుడు మనస్సును పరిశుద్ధంగా ఉంచుకుంటే మనం చేసిన తప్పులన్నీ కూడా దూదివలే భస్మం అయిపోతాయి. అంటే అమ్మ ఇక్కడ చెప్పగానే చెప్తోంది, భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నిర్మలమైన మనసుతో వెళ్ళాలి. ఇది కూడా మనకు తెలియని విషయాలు కాదండి. తిరుప్పావై అంటే అన్నీ తెలుసున్న విషయాలే, మనం మర్చిపోయాం అంతే. మన అమ్మ గుర్తు చేస్తోంది ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో మన అమ్మ మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది, మనం మర్చిపోతున్నాం కాబట్టి. అమ్మ ఎంత చక్కగా చెప్పింది చూడండి, నిర్మలమైన మనసుతో వెళితే అన్నీ పటాపంచలైపోతాయి. అయితే నిర్మలమైన మనస్సు ఒక్కటే కాదు, అక్కడ మనం గానం కూడా చేయాలి. భగవంతుడు దేనికి లొంగుతాడు? గానానికి మాత్రమే లొంగుతాడు. అందువలన భగవంతుడిని నూరారా ఆయన నామాన్ని పలికితే చాలంటోంది అమ్మ. నువ్వు గుడికి వెళ్ళి 100 ప్రదక్షిణలు చేసినా దాని నుంచి వచ్చే ప్రతిఫలం కన్నా ఒక్క నామాన్ని నోటితో పలికితే వచ్చే ప్రతిఫలమే చాలా ఎక్కువ. కాబట్టి అక్కడ అమ్మ ఏం చెప్తోందంటే, నామాన్ని పట్టుకోండి, స్వామి నామాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు, పరమాత్మ నామ సంకీర్తన చెయ్యండి చాలు. అమ్మ చాలా చక్కగా చెప్తోంది. మాయావి మధురానాయిక యమునా తీర విహారి గోకుల మంగళ దీప రుక్మిణీనాథ గోపీ మానస చోరా ఓ కృష్ణ అని పరమాత్మ నామాన్ని సంకీర్తన చేయండి అయ్యరా. ఇంక మీరు ఏమి చేయకండర్రా, ఇది ఒక్కటి చేయండి చాలు, అన్నీ ఆయనే చూసుకుంటాడు, అన్నీ అనుకూలంగా ఆయనే తీసుకొస్తాడు. యమునా తీర విహారి అంటే చాలు, పులకరించిపోతాడు మహానుభావుడు శ్రీకృష్ణుడు. గోపీ మానస చోరా అన్నా చాలు, రుక్మిణీనాథ అంటే చాలు, మురిసిపోతాడు ఆయన. అందువలన ఈ మాటలు చెప్తే చాలు ఆయన మురిసిపోతాడు. ఆయన మురిస్తే, ఆయన మురిపే మనకి కావాల్సిన ఆనందం. ఆయన సంతోషమే మన సంతోషం, ఆయనకి దుఃఖమే మన దుఃఖం. మనకంటూ ప్రత్యేకమైన దుఃఖాలు సంతోషాలు లేవు అంటారా, గుర్తుపెట్టుకోండి. ఆయన సంతోషమే మన సంతోషం, ఆయన దుఃఖమే మన దుఃఖం. కాబట్టి అనుకూలం చేస్తాడు మనకి. ప్రీతితో ఆయన నామాలను గానం చేయండి. అనవసరమైన విషయాల మనసులో పెట్టుకోకండి. స్మరణ గుర్తుపెట్టుకోండి. అక్కడ మనస్సు ఎలాంటిదంటే రణం లాంటిది. మనస్సు రణం లాంటిది. ఆ రణానికి స్మా కలపండి, స్మరణం అవుతుంది. ఆ మనస్సు రణం లాంటిది, దానికి ఆచా కలపండి, ఆచరణం అవుతుంది. అంటే రణానికి స్మరణం ఆచరణం రెండు ఉంటే ఆ రణమే మనకు శరణం అవుతుంది. అమ్మ ఎంత చక్కగా చెప్పింది చూడండి. గోపికలకు కాదండి, యావత్ ప్రపంచానికి అమ్మ తెలియజేస్తోంది. పరమాత్మ పరమపదంలో ఉన్నప్పుడు పగటిపూట వెలిగించిన దీపం వలె ఆయన ఉంటాడు. అనగా అచ్చట ఆయన కళ్యాణ గుణాలు ప్రకాశించుటకు చూపుటకు వీలుండదు. పగలు దీపం పెడితే ఆ దీపం వెలుగు మనకేం కనిపించదు, దీపం కనిపిస్తుందే కానీ. అలాంటి వాడు ఈ పరమాత్మ అని చెబుతోంది. అనగా అచ్చట ఆయన కళ్యాణ గుణాలు ప్రకాశించుటకు చూపుటకు వీలుండదు.
ఆయన సమస్త గుణములు పరిపూర్ణంగా ప్రకాశించింది ఎందులోనయ్యా అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం చూసారా, ఈ అవతారంలోనే ఆయన అన్ని సమస్త గుణాలు ప్రకాశించే. ఏ అవతారం అది? కృష్ణావతారంలోనే సమస్త గుణాలు మనం పట్టుకోవచ్చు. చాలామంది రామావతారంలో కాదు, కృష్ణావతారంలోనే ఏ గుణం కావాలంటే ఆ గుణాన్ని మనం రాసుకోవచ్చు. దాని మీద పిహెచ్డీ చేయొచ్చు కృష్ణావతారం మీద. కృష్ణుడు యశోదచే త్రాడుతో రోటికి కట్టబడతాడు, అందుకునే అతను దామోదరుడయ్యాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అంటారా, మీరు వినండి. అతని బంధము స్మరించినంత మాత్రాన మనకి సంసారంలో ఉండేటటువంటి దుఃఖ బంధాలన్నీ కూడా వీడిపోతాయి. అందువలన ఇక్కడ మనము ఈ సమస్త గుణాలు పరిపూర్ణమైనవి ఎందులో అయ్యా అంటే కృష్ణావతారంలో. అటువంటి గుణాలు కలిగినటువంటి కృష్ణుణ్ణి ఈరోజు మనం స్మరిస్తూ ఈ వ్రతానికి మనం వెళ్తున్నాం. ఈ వ్రతం ధనుర్మాస వ్రతానికి మనం వెళ్తున్నాం, ముందు అడుగులు వేస్తూ వెళ్తున్నాం. ఆయనకి ప్రీతితో పువ్వులు అలా ఇస్తే చాలు, అలా పువ్వు అలా పడేస్తే చాలు, శ్రీకృష్ణుడు ఎంత ఆనందపడిపోతాడో. అలా పువ్వు పెడితే అంత శ్రమ ఎలా, అసలు ఆ పువ్వు పెట్టాలని కూడా అనుకోక్కలేదు నువ్వు. బయట వచ్చేటటువంటి బాహ్య పువ్వుల వల్ల ఆయనకి ఆనందం ఏంటి? ఏదో మన పిచ్చి కాకపోతే ఏదో ఆలోచిస్తూ ఉంటాం, పువ్వు పెడితే భగవంతుడు ఆనందపడిపోతాడని. ఆయనకి నీ మనస్సనే పువ్వుని సమర్పిస్తే చాలు. ఇదే విషయాన్ని శంకర భగవత్పాదులు చెప్పారు. మనస్సులో అనే పువ్వుని అర్పించు, బాహ్య పువ్వులు అర్పిస్తే ఏంటి ఉపయోగం పరమాత్మకి? ఆయన ఆనందపడతాడా? ఇప్పుడు గోపికలు అనుకున్నారు కదా బాహ్య పువ్వు ఇస్తే ఆనందపడతాడని, ఆడు మళ్ళీ వెంటనే అనుకున్నారు బాహ్య పువ్వులు ఇవ్వడం వల్ల కాదు, అంతరంగం ఉన్న పువ్వులు ఇవ్వాలి అని. అలాగే శంకర భగవత్పాదులు చాలా చక్కగా చెప్పారు, మనస్సు అనే పువ్వుని భగవంతుడికి సమర్పించు చాలు. ఇంకంతకన్నా బాహ్య పువ్వుల వల్ల నీకు ఉపయోగం ఏంటి? ఆయనకు ఉపయోగం ఏంటి? ఆయన ఉన్నది ఆయన తీసుకున్నది ఆయనకి అర్పించరు పెట్టు. పరమాత్మని 8 పువ్వులతో అర్చించాలని పెద్దలు చెప్పారు. మన పెద్దలు మనలో ఉన్నటువంటి అష్టపుష్పాలు 8 పుష్పాలను సమర్పిస్తే భగవంతుడు ఆనందపడిపోతాడు. ఆ పుష్పాలు కాకుండా బాహ్య పుష్పాలు ఇస్తే ఆయనేం ఆనందపడతాడు? మన మనోవాక్కాయములు 3ను ఆ భగవంతుని యందునే తత్పరమైనచో మన పాపాలు తమంతట తామే విచ్ఛిన్నమైపోతాయి. అది చక్కగా ఇదే విషయాల్ని మనమ్మ పెద్దలు ఎవరైతే చెప్పారో ఆ మాటల్ని అక్కడ ఉన్నటువంటి గోపికలందరికీ కూడా మనమ్మ ఈనాడు పాసురంలో చాలా చక్కగా అందరికీ చెప్పింది. దాంతో అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా ఎంతో ఆనందపడిపోయారంటే అంత ఆనందపడిపోయారు. అమ్మ మాట్లాడుతుంటే మనం ఈ వ్రతం సక్రమంగా పూర్తి చేసి ప్రయోజనం పొందాలి అంటే మనం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అయ్యో పాపాలు ఉన్నాయి కదా మనం వ్రతం పూర్తి చేయలేకపోతున్నామని మీరు బాధపడద్దు. ఎందుచేతనంటే శ్రీకృష్ణుడే మన వ్రతానికి నాయకుడు. ఆయన గుణాలను మనం పట్టుకుంటే చాలు. అతని పనులు అలాంటివి. ఆయన మధురకి నిర్వాహకుడిగా జన్మించాడు. నిర్మలమైన జలమైనటువంటి యమునా నది తీరమే అడ్రస్ కలిగిన వాడైనా తన పుట్టుకచే యశోదామాతను శోభింపజేశాడు. ఆయన త్రాటితో కట్టబడిన సౌలభ్యమూర్తి. ఆయన మన సందేహాలను దూరం చేసి పరిశుద్ధమై అతను సమీపించి పరిశుద్ధమైన వికసించిన హృదయ కుసుమమును సమర్పించడమే కాదు, నూరారా ఆయన నామాలను కీర్తిస్తే నిర్మలమైనతో ధ్యానిస్తే అంతటా వెంటనే ఆయన మన పాపాలన్నింటినీ కూడా పటాపంచలు చేసేస్తాడు. అది ఎలా చేస్తాడు? దూది వలె భస్మం అయిపోతాయి. మన వ్రతముకే మాత్రమే ఆటంకం ఏ మాత్రము మనకు సంభవించదు. మీరు వ్రతానికి ఏదో ఆటంకం కలుగుతుందని మనసులో అనుకుంటున్నారు సుమా, అదేమీ కలగదు. మీరు భగవన్నామాన్ని పట్టుకోండి, ఎందుకు కలుగుతుంది అని అమ్మ చాలా స్పష్టంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మాట్లాడుతుంది. అత్యామూర్తి తత్వం గురించి చాలా చక్కగా అమ్మ ఈరోజు చెప్పింది. అందరూ కలిసి చేయాలి అని అమ్మ కోరుకుంది. అలా చక్కగా చెప్పింది అమ్మ. అందరినీ రమ్మని ఆహ్వానించింది. అందరు గోపికలు సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఆ మాయ కమ్మని వాళ్ళు అందరూ కూడా వచ్చారు, అమ్మ దగ్గరికి వచ్చారు. మాయలో ఉన్నవాళ్ళు ఇంకా పడుకునే ఉంటారు అనుకోండి, 5 అయినా 7 అయినా 8 అయినా అలా నిద్ర పక్కల మీదే ఉంటారు. మాయ తొలగిన వాడు తెల్లారుజామున 4 గంటలకే లేస్తాడు. అమ్మ అదే చెప్తుంది. ధనుర్మాస వ్రతం ఎప్పుడు చేయాలి? సూర్యుడు ఉదయించక ముందుకు చేయాలి, 96 నిమిషాల ముందు చేయాలి.
రేపటి నుంచి మనమ్మ శ్రీవ్రతాన్ని ఆరంభం చేస్తోంది. ఇప్పటి వరకు కూడా అందరినీ వ్రతానికి సంసిద్ధం చేసింది. వ్రతానికి సంసిద్ధం చేసి చాలా చక్కటి విషయాలు మనందరికీ కూడా తెలియజేసింది. రేపు 6వ పాసరంలో మనమ్మ మనకేం తెలియజేస్తుందో మనం రేపు కలుసుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రరావు. స్వస్తి.